హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 2 గురించి మీతో రివ్యూ షేర్ చేయడానికి వచ్చాను. నిన్నటి నైట్ ఎపిసోడ్ ఏమైందంటే, నిన్నటి ఓనర్స్ అండ్ టెనెట్స్ లివింగ్ ఏరియాలో కూర్చుంటే బిగ్ బాస్ ఓనర్స్కి ఒక ప్రయోజనం ఇస్తాడు. ఏంటా ప్రయోజనం అంటే, టెనెట్స్ నుంచి ఒక పర్సన్ని నామినేషన్ వేయాలి. వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఆ నేమ్ చెప్పమంటారు. వీళ్ళందరూ పక్కకెళ్ళి సంజనా గారి గురించి అనుకుంటారు. అది ఎందుకు అనుకున్నారు? ఆ ముందు రోజు మార్నింగ్ పర్మిషన్ లేకుండా, ఎందుకంటే టెనెట్స్ అవుట్ సైడ్ ఉండాలి, ఓనర్స్ ఇన్సైడ్ ఉండాలి. ఆ పర్మిషన్ లేకుండా ఆవిడ వాటర్ కోసం, ఆ వాటర్ దానికోసం ఆ రోజంతా ల్యాగ్ చేశారని దాని మీద వాళ్ళు నామినేషన్ అనుకొని వస్తారు. వచ్చి లివింగ్ ఏరియాలో ఆవిడ నేమ్ని చెప్తారు, మనీష్ చెప్తారు. మనీష్ బ్రో చెప్తే ఆవిడ కూడా ఏమనుకుంటారు, ఓకే మీరు బిగ్ బాస్ నాకు ఆ విషయం చెప్పలేదు, మీరు కూడా నాతో ఆ విషయం చెప్పలేదని ఆవిడకి ఇది చేసుకుంటుంది. ఏ విధంగా అయితే ఆవిడ అపోజ్ చేసుకుంటుంది, ఆ విధంగా అపోజ్ చేసుకుంటుంది. అదంతా అక్కడ అవుతుంది. బట్ మనీష్ బ్రో అక్కడ ఒక మాట అంటాడు, అది నాకు నచ్చలేదు. మీకు ఏ విధంగా అనిపించింది నాకు తెలియదు, కానీ మీతో నేను ఉంటే నాకు నెగిటివ్ ఎనర్జీ షేర్ అవుతుంది అని చెప్పి అంటాడు. అంత వన్ డేలోనే నెగిటివ్ ఎనర్జీ షేర్ అయ్యే పర్సన్స్తో ఎవరు మనం ట్రావెల్ అవ్వలేం. బట్ వన్ డేలో అది ఎవరికి కూడా ఎవరు నెగిటివ్ పర్సన్ పాజిటివ్ పర్సన్ అని కూడా తెలియదు. ఆ నైట్ ఆ మాట అంటాడు. అండ్ డే 1 స్టార్ట్ అవుతుంది. డే 1 ఏ సాంగ్తో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? పుష్ప 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 పుష్ప, ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, ఆకాశం ముక్క నాదే అని సాంగ్తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగే ఫ్లోరా సైని గారితో డిస్కషన్. ఆవిడ వచ్చి సంజనా గారి దగ్గర ఏటనుకుంటారు, నేను మీ సర్వెంట్నా, నేను మీకు సర్వెంట్లా కనిపిస్తున్నానా అన్నట్టు మాట్లాడుతారు. అక్కడ వచ్చి ఆవిడ బాత్రూంలో షాంపూస్ పెట్టింది. ఆ షాంపూస్ కామన్ బాత్రూమ్ అది, అక్కడ తీయమని చెప్తుంది. ఈవిడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ చెప్పడం వల్ల ఆవిడకి స్ట్రైక్ అయిపోయి ట్రిగర్లో ఉంటుంది. ఈసారి వచ్చి క్లీనర్ మేనేజ్మెంట్ ఎవరైతే క్లీనర్ హెడ్ ఎవరున్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, తనతో చెప్పించినా కూడా అలా తీయకుండా ల్యాగ్ చేసి వీళ్ళందరూ అక్కడ వచ్చి 14 మెంబర్స్ అక్కడ ఉంటున్నా కూడా ఆవిడ ఒప్పుకోలేదు. అలాగా 14 మెంబర్స్ను పూర్తిగా ఆవిడ చాలా ట్రిగర్ చేసింది. అయినా కూడా లాస్ట్లో అది యాక్సెప్ట్ చేయాల్సిన తప్పలేదు. సంజనా గారు అక్కడ మాట్లాడుతుండగా శ్రీజ దమ్ము వచ్చి ఏం చేసింది, ఫుటేజ్ కవర్ చేస్తుంది, మీరు ఎందుకు ఇవిడికి ఫుటేజ్ ఇస్తున్నారు అని చెప్పింది. శ్రీజ దమ్ము గారు మాత్రం ఆ పాయింట్ చాలా తప్పు అక్కడ. ఎందుకంటే ఈ శ్రీజ దమ్ము ప్రతి విషయంలో కూడా ఈవిడ ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ ఫుటేజ్ దొరికితే అక్కడ ఫుటేజ్లో శ్రీజ దమ్ము వస్తుంది. అక్కడ సంజనా గారు అయితే నిన్న కాక మొన్న వచ్చిన ఎవరో తెలియని వ్యక్తో లేకపోతే ఇండస్ట్రీలో పరిచయం లేని వ్యక్తి అయితే ఫుటేజ్ కోసం చూడాలి. ఆవిడకి ఆ మాట అన్న శ్రీజాదమ్ము నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఇష్యూలో కూడా శ్రీజాదమ్ము టూ డేస్ నుంచి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా శ్రీజాదమ్ము ఆ మాట అన్న. అండ్ నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ ఫుడ్ పంపిస్తారు. అక్కడ బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది. ప్రియాను శ్రీజ తినాలనుకుంటే రాము రాథోడ్ వద్దనేస్తే దానికి వచ్చి వాళ్ళిద్దరు ఎమోషనల్గా అయిపోయి నీ అన్న నోటి దగ్గర కూడి తీసేసుకున్నాడు. అలాగా వచ్చి మరి అది దాన్ని ఏంటంటారు, శ్రీజాని కానీ ప్రియాని కానీ అక్కడ ఫుటేజ్ కోసం చేయరా? యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోని ప్రతి ఒక్కరు కూడా ఫుటేజ్ కోసమే చేస్తారు. ఎందుకంటే మనకు స్క్రీన్ ప్లేస్ కానీ ఫుటేజ్కి లేకపోతే మనం బిగ్ బాస్ హౌస్లో ఎలా సర్వే అవుతాం? ఖచ్చితంగా మన బిగ్ బాస్ హౌస్లో మాత్రం మనకి స్క్రీన్ స్పేస్ ఉండాలి, ఫుటేజ్ మన మీద పడాలబ్బా. పడితే కానీ మనం ఎవరు చూడడు. ఎందుకంటే అక్కడ కావాల్సిన జనాలకి మనం ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఎంతవరకు వాళ్ళకి మనం సాటిస్ఫై చేస్తున్నాం జనాలకి. అది గొడవలు అవని, అది గేమ్స్ అవని, అది ఇంకేమైనా మన ఎమోషన్స్ అయినా. అలాగా నాకు ముఖ్యంగా బిగ్ బాస్లో ఇప్పుడు నచ్చింది ఎవరంటే బర్నీ గారి గురించి నేను మీతో షేర్ చేయాలను. బర్నీ గారు ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ చాలా బాగుంది. అటు కామనర్స్తో కానీ ఇటు సెలబ్రిటీస్తో కానీ. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా స్క్రీన్ స్పేస్ కావాలనుకుంటారు, ఫుటేజ్ కావాలనుకుంటారు. కానీ బర్నీ గారికి అది అవసరం లేకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ ప్రతి విషయంలో బర్నీ గారికి ఇన్వాల్వ్ చేస్తున్నారు. బర్నీ గారికి ఇన్వాల్వ్ చేస్తూ ఆయనకి ప్రతి సజెషన్ అడుగుతున్నారు. అక్కడ ఏంటంటే సజెషన్ అడగడం వల్ల ఆయనకే ప్లస్. ఎందుకంటే ప్రతిది ఇన్వాల్వ్ అయితే ఆ విషయం పాయింట్ అవుట్ చేస్తారు. ఇంకా ఆయన్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం బర్నీ గారికి చాలా మంది. అండ్ బర్నీ గారిలో ఇటు రాము రాథోడ్ చాలా చిన్న కుర్రాడు అనిపిస్తుంది. ఆ కుర్రాడు నుంచి సుమన్ శెట్టి వరకు వీళ్ళు వచ్చి సెలబ్రిటీస్తో వీళ్ళతో ఎంత సరదాగా ఉంటుంది. అటు కామనర్స్లో ప్రియా నుంచి అటు హరీష్ గారు పెద్దగా కొంచెం ఏజ్లో అనిపిస్తారు, ఆయనతో ఎంత క్లోజ్గా అనిపిస్తారు. అండ్ నిన్నటి ఎపిసోడ్లో డివన్ పవన్ మళ్ళీ ట్రయింగ్ ట్రాక్ ఎవరితోనే, రీతు గారితో మళ్ళీ అదే ట్రాక్ ట్రై చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ మాత్రం కొంచెం నిన్న ఎపిసోడ్లో చూపించలేదు. అండ్ 24/7 నేను లైవ్ కూడా చూసాను, లైవ్లో కూడా ఎట్లేదు. కానీ తను వే పాయింటింగ్ మాట్లాడడం కానీ ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారిది మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే బాత్రూమ్ ఇష్యూ చెప్పాను కదా, అక్కడ కూడా ఆయన ఒక సోల్జర్గా ప్రతి ఒక్కరికి నేను ఆపేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆపి ప్రతి ఒక్కరిని ఆపేయాలా, నేను ఆపేయగలను. బట్ అది కాదు, ఎవరు అమ్మాయిలకు ప్రాబ్లం లేదా, అమ్మాయిలకి షాంపులు ఉండడం బాత్రూంలో ప్రాబ్లం లేదా, నేను అలాగైతే మీకు పర్మిషన్ ఇస్తాను, ప్రతి ఒక్కరిని అడగండి అనే విధంగా చాలా చక్కగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలంటే, సుమన్ శెట్టి గారు అసలు ఆయన సినిమాల్లో కానీ, ఆయన ఏ మూవీలో కానీ, ఆయన ఫ్రెండ్స్ బ్యాచ్లో అక్కడ మూవీలో ఆ బ్యాచ్లో మంచి కామెడీ చేస్తారు. అసలు బిగ్ బాస్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన చూపించలేకపోతున్నారు. ఎందుకు ఆ కామెడీ చేయాలంటే 2 days అవుతుంది అంటే ఎవరితో మింగిల్ అవ్వలేదు ఇంకా అని చెప్పి ఆయన కామెడీ కానీ జోక్స్ కానీ వేయలేకపోతున్నారో లేదో తెలియదు. కానీ ఆయన మాత్రం బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వాలంటే మాత్రం ఆయనలో ఉన్న ఆ కామెడీ యాంగిల్, ఎందుకంటే ఎందుకంటే ఆయన 2 movies మనకు చాలు, జైమ్ మూవీ 70 బృందం కాలనీ మూవీ చాలు మనకు ఆయన. ఎందుకంటే ఆ కామెడీ యాంగిల్ మనం ఇంకా బెస్ట్, మనం ఆయనకి ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడం, ఆయన ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ రిమైనింగ్ తనూజా గారికి హరీష్ గారికి ఒక చిన్న ఇష్యూ అయింది నిన్న ఈ రైస్ విషయంలో. ఆ విషయంలో అలా డ్రాగ్ చేశారు, ఆవిడ ఏడ్చింది. ఆయన కూడా తప్పేం అనలేదు, అది సరిపోదో అని చెప్పి తర్వాత మళ్ళీ ఏదైనా ఇష్యూ అయితే మళ్ళీ నాకు మీదకి వస్తుంది అని చెప్పి ఆయన ఆపేశారు. దానికి వచ్చి ఆవిడ ఎమోషన్ అయ్యారు. ఆవిడ కూడా తెలియదు బట్ అక్కడ ఒక మాట అన్నారు ఆవిడ, మీ ఇంట్లో మీరు ఎలా పెట్టుకుంటారో, మీరు ఎలా తింటారో, ఇక్కడ మన ఇంట్లో మాకెవరికి తెలియదు కదా అన్నమాట అన్నారు. అది కరెక్ట్ కాదు, అలాగే ఎప్పుడు అనుకోడు. సార్ అక్కడ మీరు తినచ్చు, మాకు తెలియకపోవచ్చండి, మేము ఎందుకంటే ఇక్కడ నేను వండుతున్నాను కాబట్టి తర్వాత ఏదైనా అయితే నా మీద అది ఎఫెక్ట్ అవుతుందని తను చెప్పుకోవాలి. కానీ మీ ఇంట్లో మీరు ఎలా తింటారు, చల్లన్నం తింటారా, వేడన్నం తింటారా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా అన్నట్టు తన డైలాగ్ వేసింది. అక్కడ అది కరెక్ట్ కాదు. అండ్ అక్కడ మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మన ఫ్లోరా గారు వచ్చి ఎవరితో కలాలనుకుంటున్నారు, కొంచెం ఆవిడ సంజనా గారితోనే మెయిన్లీ డిస్కషన్లోనే కనిపిస్తున్నారు. మిగతా ఫ్లోరా గారు ఇంకెవరితో, అంటే ఆశా సైని గారు, ఇక ఆవిడ ఎవరితోనే అంతగా ఇంటరాక్షన్ అవ్వట్లేదు. ఆ ఒక్క సంజనా గారితో డిస్కషన్ అయినప్పుడు ఆవిడ బయటకు వస్తుంది, కానీ మిగతా కామెడీ యాంగిల్ కట్టలేదు. మళ్ళీ ఇమ్ము గారు కూడా సంజనా గారు కామెడీ యాంగిల్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ గేమ్ అని చిన్న చిన్న టాపిక్లు అప్పుడే స్టార్ట్ చేశారు, అది కొంచెం ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ కొంచెం నాకు నచ్చింది. అండ్ రిమైనింగ్ ఇంకెవరు, శ్రీజ గారు వచ్చి ఈవిడ ఫుటేజ్ అన్నారు, ప్రతి ఫుటేజ్లోనే ఆవిడ ఇన్వాల్వ్ అవుతుంది ఎక్కడ డిస్కషన్ అయినా. అండ్ వచ్చి ఇప్పుడు రాము గారు బట్టలు ఉతికిన దగ్గర కానీ, అక్కడ వంట దగ్గర కానీ, ఎక్కడైనా ఫుటేజ్ ఫస్ట్ దూరుతుంది శ్రీజ గారు. ఆవిడ ఇంకోటి, శ్రీజ గారు అగ్ని పరీక్షలోని ఒకటి గుర్తుపెట్టుకోలేదు, శ్రీజ గారు అగ్ని పరీక్షలో బెస్ట్ ఇచ్చి వచ్చారు. ఆవిడ వస్తుందని అనుకున్న ప్రతి ఒక్కరు ఆవిడ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఆవిడ ఫుటేజ్ కోసమే పని అనిపిస్తే మాత్రం ఆవిడ ఖచ్చితంగా ఆవిడ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఆవిడ ఆ విధంగా కాకుండా ఆవిడ గేమ్ ప్లాన్ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా శ్రీజ గారికి అది మైనస్ అవుతుంది. అండ్ ఇమ్ము గారు, ఇమాన్యుయల్ గారు ఇంకా కామెడీ, ఇమ్ము గారికి మంచి ఛాన్స్ ఉంది ఈసారి, ఎందుకంటే కమెడియన్లు ఎవరు లేరు. సుమన్ శెట్టి గారు ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఇంకేమి, ఎందుకంటే ఒక ఏజ్ కాబట్టి ఆయన మాక్సిమం ఇంకా ట్రై చేస్తారు, ఇంకా రాకపో. కానీ ఇమ్ము గారికి మంచి ఛాన్స్ ఉంది, ఇమాన్యుయల్ గారికి. ఆయన వచ్చి మంచి కామెడీ యాంగిల్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు 9లో ఉన్న వాళ్ళలో ఎవ్వరు కామెడీ ఒక ఇది కానీ ఒక స్కిట్ కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇమాన్యుయల్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ ఛాన్స్ను ఉపయోగించుకొని దూసుకెళ్ళిపోతే మాత్రం బెస్ట్ టాప్ 5కి ఆయన నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే బయట ఉన్న ఆయనకు ఉన్న మంచి హ్యూమన్ బీయింగ్ ఆఫ్ న్యాచురాలిటీ కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్క షోలో కూడా ఆయన మంచిగా ఇది చేస్తారు కాబట్టి, నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి ఆయనకు ఆ ఛాన్స్ ఉంది. అండ్ నిన్నటి వచ్చి నామినేషన్స్ కూడా నేను ఎపిసోడ్లో నేను లేట్ అయిపోయింది. నేను లైవ్ కూడా మనకి 9 o'clock అలాగ నైట్ స్టార్ట్ చేశారు. ఆ టైంకి ఎపిసోడ్ కూడా మనకి పెట్టారు, అది లైవ్లోనే మనకి ఎలాగ చూస్తూ వచ్చాను. 24/7 చూస్తున్నాను కాబట్టి ఎపిసోడ్ కూడా అప్పుడే చూసాను. ఎపిసోడ్లో మనకు అక్కడ ఏది స్టార్ట్ అయిందంటే ఆ ఒక డిస్కషన్, నేను ఏదైతే మీకు స్టార్టింగ్ చెప్పాను అది స్టార్ట్ అయింది. దాంతోపాటు నామినేషన్స్ సగంలో వచ్చి అది ఎపిసోడ్ ఆప్షన్. నిన్నటి ఎపిసోడ్ ఏ విధంగా ఇచ్చారంటే మనకు వచ్చి తనూజా గారికి రీతు గారికి పెట్టారు. రీతు గారికి వచ్చి అది నామినేషన్స్ ఏ విధంగా ప్రక్రియ పెట్టారంటే 10 minutes అంటే మన సెలబ్రిటీస్ ఇద్దరు వచ్చి టనల్ పెడతారు గార్డెన్ ఏరియా. ఆ టనల్ నుంచి ఎవరైతే దూరి ఆ రాడ్ని సుత్తుని పట్టుకుంటారో ఆ సుత్తులో ఒకరు గెలుస్తారు, ఓడిపోయిన వాళ్ళకి కొట్టాలి. కొట్టిన తర్వాత ఇంకో వ్యక్తిని, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తిని ఆల్ పాయింట్స్ రేస్ చేసి ఓనర్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ పర్సన్ కూడా
అప్పుడు వచ్చి నామినేషన్స్లోకి వెళ్తారు. అలాగే గెలిచిన పర్సన్ ఇద్దరు నామినేషన్ చేసే ప్రక్రియ పెట్టారు. దానిలో ఫస్ట్ తనుజ గారు, రీతు గారు వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి తనుజ గారు వచ్చి గెలుస్తారు. అక్కడ రీతు గారు యాక్చువల్గా గెలాలి. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎపిసోడ్స్ చూస్తున్నారో, ఫస్ట్ ఆవిడ వెళ్తారు. కానీ ఇప్పుడు వచ్చిన టైంకి ఆవిడ కింద కింద ఉండిపోతారు. ఎందుకు ఉండిపోతారు నాకు అర్థం కాలే. ఆ ఉండిపోవడం వల్ల తనుజ గారి పైనుంచి వెళ్ళిపోయి అక్కడ చిన్న ఆవిడకి రాడ్ తాగడం ఏదో అవుతుంది. దానివల్ల వచ్చి తనుజ గారు గెలుస్తారు. రీతు గారికి అక్కడ నామినేషన్ చేస్తారు. అక్కడ వచ్చి ఆవిడ సంజన గారి పేరు చెప్తారు. సంజన గారి పేరు చెప్పి పవన్ కళ్యాణ్కి ఇస్తారు. మన ఎవరైతే సోల్జర్ పవన్ గారు ఉన్నారో ఆయనకి ఇస్తే ఆయన వచ్చి బాత్రూమ్ దాని గురించి మళ్ళీ చెప్తారు. బాత్రూమ్ దాని గురించి చెప్పి ఇలా 14 మందికి మీరు ఇబ్బంది పెట్టారు. తన పరంగా తను ఎవరైతే బాత్రూమ్ క్లీన్ ఉన్నో తన పరంగా కరెక్ట్గా చేశాడు పవన్ కళ్యాణ్. ఆవిడ నాకు ట్రిగ్గర్ చేశారు అని చెప్పి 14 ముందే చెప్పుకుంటే తను ఏదో డైలాగ్ అంతా ఆవిడ కరెక్ట్గానే చెప్పింది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ అక్కడ 14 మంది ఒక్కల కోసం 14 మందికి ఇబ్బంది పెట్టడం మాత్రం ఆవిడ తప్పు. అక్కడ చెప్పాక కూడా అండ్ ఇంకో పాయింట్ అన్నది, ఆల్రెడీ అక్కడ నేను నామినేషన్ అయిపోయాను. ఎందుకంటే ఆ నైట్ ఎవరి పేరో చెప్పమంటే ఆవిడ పేరే వాళ్ళు చెప్పారు. మళ్ళీ వచ్చి అక్కడ ఒక నామినేషన్ వేస్ట్ చేశారు. అండ్ సెకండ్ వచ్చి ప్రక్రియ ఎవరైతే మొదలు పెడతారు అనుకున్నారంటే మన రాము రాథోడ్ శ్రేష్ఠ వర్మ గారు వచ్చి స్టార్ట్ చేస్తారు. శ్రేష్ఠ వర్మ అక్కడ రాము రాథోడ్ గారు చాలా బాగా, ఎందుకంటే మనిషి సన్నం కాబట్టి చాలా బాగా ప్రక్రియ ఇది చేసి ఆవిడ ఆ గేమ్లో రాము రాథోడ్ గెలుస్తాడు. గెలిచి వచ్చి సుమన్ శెట్టి గారిని ఎలాగో శ్రేష్ఠ గారిని చేయాలి కాబట్టి శ్రేష్ఠ గారిని నామినేషన్ చేస్తారు. సుమన్ శెట్టి గారికి పాయింట్ రేస్ చేస్తారు. అప్పుడు వచ్చి మన హరీష్ గారు వస్తారు. మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, మీరు ఎవరు ఇదని చెప్పి నేను ఎప్పుడైతే పాయింట్స్ రేస్ చేస్తాడు రామరాజ్, తను కూడా హరీష్ గారు వచ్చి ఎవరైతే ఓనర్ తను కూడా అదే పాయింట్స్ రేస్ చేస్తాడు. బట్ అక్కడ సుమన్ శెట్టి గారు ఇంకా నేను 2 days అయింది, నేను ఇంకెవరితో అప్పుడే మింగిల్ అవ్వలేకపోతున్నాను అని కాదు, కానీ నేను మింగిల్ అవుతున్నాను, ప్రతి ఒక్కరితోనే అవుతున్నాను, బట్ ఇంకొంచెం టైం కావాలన్నట్టు ఆయన చెప్పారు. దానికి ఆయన్ని నామినేషన్ చేశారు. ఆ తర్వాత ప్రక్రియ వచ్చి మన వీళ్ళకి సెలెక్ట్ చేసుకోమన్నారు, హరీష్ గారికి మన సోల్జర్ పవన్ గారికి. ఆ ఎపిసోడ్లో వాళ్ళిద్దరు వచ్చి తెలివిగా చాలా బాగా అక్కడ డిస్కషన్ అని చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏజ్ పరంగా బాడీ పరంగా బర్నీ గారికి సెలెక్ట్ చేశారు. అండ్ ఏజ్ చిన్నగా ఫిట్ గా ఉండడుగా ఎమాన్యుయల్ గారికి సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇద్దరు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మైండ్ తో వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారని నిన్నటి ఎపిసోడ్ ఈ రోజు మనకి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నేను లైవ్ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ కూడా చూసి మీకు రేపటికి నేను దానికోసం అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ యూట్యూబ్ ఛానల్.